భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో ఓ కూతురు తండ్రి చెయ్యికి తన చెయ్యి తోడై బతుకు బండిని నెట్టుకొస్తోంది. ఏర్పల ఎల్లయ్యకు 6 నెలల క్రితం పక్షవాతం రావడంతో కుడి చెయ్యి పనిచేయటం లేదు. ఆటో నడుపుతూ జీవనం సాగించే ఎల్లయ్యకు కుటుంబ పోషణ భారం కావడంతో 9వ తరగతి చదువుకుంటున్న కుమార్తె ఊర్మిళ రోజు తండ్రితో కలిసి ఆటో నడిపేందుకు వెళ్తుంది. ఆటోలో ఎల్లయ్య ఎడమ చేతితో గేర్ వేస్తే ఊర్మిళ ఎక్స్లరేటర్ ఇస్తుంది. ఎల్లయ్య బ్రేక్ వేస్తాడు. ఇలా ఇద్దరు కలిసి రోజు సాయంత్రం భువనగిరి పట్టణంలో ఆటో నడిపిస్తారు. ప్రస్తుతం ఎల్లయ్య భార్య స్వర్ణ దేవాలయం వెళ్లే దారిలో రోడ్డుపై టెంకాయలు అమ్ముతూ కుటుంబాన్ని గడుపుతోంది. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎల్లయ్య కోరుతున్నాడు. ఎల్లయ్యకు గత 7 నెలల క్రితం పక్షవాతం రావటం జరిగిందని, ఈ పక్షవాతం మరో 3 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని ఫిజియోథెరపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ తెలిపారు. రోజుకి 350 చొప్పున ఖర్చవుతుందని, ఎల్లయ్య ఆర్థిక పరిస్థితి బాగాలేనందున మానవతా దృక్పథంతో ఆలోచించి రోజుకు 200 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నానని డాక్టర్ తెలిపారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని నడిపే నాన్నకు పక్షవాతం సోకింది. బండి నడిపితే తప్ప బతుకు బండి నడవదు. 9వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు పెద్ద మనసు చేసుకుంది. తండ్రితో కలిసి ఆటో నడుపుతోంది. తన ఆర్థిక స్థితి బాగాలేక గత 7 నెలల క్రితం పక్షవాతం రావడం జరిగింది. 1 నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మధ్యలో ఒక 6 నెలలు బ్రేక్ ఇవ్వడం వల్ల ఆ కంట్రోల్ అనేవి తీసుకుపోయాయి. దాంతోపాటు ఆ ట్రీట్మెంట్ ఎక్కడో చేసేది కాదు. డైలీ ట్రీట్మెంట్ చేసుకొని పోవాలి. ఒక 2-3 నెలలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే ఇంప్రూవ్మెంట్